థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా ఈ ఘటనలో నిందితులు అందరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. జూలై 6న విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టులో అబ్సెంట్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది. వచ్చే విచారణకు సైతం వర్చువల్ గానే హాజరవుతారని కోర్టుకి విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది. సంధ్య థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా ముంబైలో ఉన్నాను, వర్చువల్ గా దీనికి హాజరవుతారంటే కోర్టు దానికి ఒప్పుకోలేదు. నిందితులు అందరూ కూడా ప్రత్యక్షంగానే కోర్టుకు హాజరు కావాలని చెప్పింది. అయితే అల్లు అర్జున్ మినహా మిగతా అందరూ నిందితులు కూడా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. జూలై 6కి మళ్లీ విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అబ్సెంట్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది. వచ్చే విచారణకి కూడా ఆయన కోర్టుకి నేరుగా హాజరు కాలేరు, వర్చువల్ గానే హాజరవుతారని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి నాంపల్లి కోర్టు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఖచ్చితంగా ఇవాళ నిందితులందరూ కూడా హాజరు కావాల్సిందే అని కోర్టు చెప్పింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ వేస్తారు. ఏం జరిగింది ఈ రోజు? సో ఈరోజు ఫిజికల్గా అటెండ్ కావాలని అందరు నిందితులకు కూడా గతంలోనే కోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సంధ్య థియేటర్ యాజమాన్యం నుండి మొదలు పెడితే అల్లు అర్జున్ పర్సనల్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు కోర్టుకి అటెండ్ అయ్యారు. ఒక అల్లు అర్జున్తో పాటు మరొక వ్యక్తి మాత్రమే అటెండ్ కాలేదు. 23 మందిలో 21 మంది ఈరోజు కోర్టుకి ఫిజికల్గా అటెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు సెషన్స్ కేసుగా ఇది నమోదు కావాలంటే కంపల్సరీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిజికల్గా అటెండ్ అయ్యి జడ్జి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు దానికి అటెండ్ కాకుండా ఉన్నా సరే నెక్స్ట్ డేట్కి అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఈరోజు అల్లు అర్జున్తో పాటు మరొక అక్యూజ్డ్ అటెండ్ కాలేదు కాబట్టి ఫర్దర్గా జూలై 6కు కోర్టు దీన్ని వాయిదా వేసింది. సో జూలై 6న జరిగేటువంటి విచారణ కూడా వర్చువల్గా అల్లు అర్జున్ అటెండ్ అవుతారు అంటూ కూడా అల్లు అర్జున్ అడ్వకేట్ కోర్టుకి ఒక డిస్పెన్స్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సింది. సో ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. 26 ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అది పిఆర్సీకి నమోదైందండి. ఆ పిఆర్సీ నెంబర్ వచ్చేసి 264/2024. ఆ పిఆర్సీ అయిన తర్వాత ఈ రోజుకి అందరికీ ప్రజెన్స్ కావాలి. ప్రజెన్స్ రూపంలో అందరినీ రమ్మని చెప్పి కోర్టు కోరగా సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిఆర్సీ స్టేజ్లో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అవ్వాలి. కమిటల్ బాండ్స్ వేసిన తర్వాత దేర్ఫోర్ ఇట్ విల్ రిజిస్టర్ టు ది సెషన్స్ కోర్ట్. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి అబౌవ్ 7 years కాబట్టి దీన్ని సెషన్స్ కోర్టే డీల్ చేస్తుంది, ట్రయల్ చేస్తుంది. కాబట్టి ఆ సెషన్స్ కోర్టు ట్రయల్ చేయడానికి మనం లోకల్ జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయ్యి దేర్ఫోర్ వి హావ్ టు ఫేస్ అండ్ ఫైట్ ద ట్రయల్. ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. వాళ్ళ తరపు న్యాయవాది ఏమన్నా మెమో వేస్తాడా, లేకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అది బెటర్ మీరు ఆ కౌన్సిల్ని అడిగితే మీకు క్లియర్ కట్గా వివరణ తెలుస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద కౌన్సిల్ ఫర్ ది అల్లు అర్జున్. నా తరఫు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం మొత్తం 1 to 10 ఎక్సెప్ట్ ఓన్లీ 1 9 out of 10 9 ప్రజెంట్ అయ్యారు. ఎక్సెప్షనల్లీ ఓల్డ్ ఏజ్ లేడు కాబట్టి A7 వాళ్ళని నేను ఎగ్జామ్షన్ కోరగా ఫైలింగ్ డెఫినెట్లీ అంటే డెస్టినీ హియరింగ్కి అంటే అందరూ 23 ప్రజెంట్స్ కావాలి. అందరూ 23 ప్రజెంట్స్ అయితేనే కమిటల్ బాండ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. అది ప్రొసీజర్. అంటే ఇప్పుడు కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏం చెప్తారు? కమిటల్ బాండ్ ఎందుకు న్యాయస్థానంలో వాళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటారు ఏంటి? ఎందుకంటే వీళ్ళందరూ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అసలు కమిటల్ బాండ్ అనేది ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏదైతే అబౌవ్ 7 years చెప్పండి. ఎప్పుడైతే 7 years అఫెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఏదైతే ట్రయల్ సెషన్స్ కోర్టు చేసేది ఉంటుందో దాని ముందు బెయిల్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అయ్యి పాత బెయిల్ ఏదైతే బెయిల్ ఫాలోయింగ్ ఉండటో ఆ కండిషన్స్కి మనం కమిట్ అయ్యి ఏ కండిషన్స్ నేను ఎవ్రీ అపీరెన్స్కి అపీర్ అవుతాను, అబ్స్కాండ్ గాను, నేను అబ్సెంట్ గాను, సెషన్స్ కోర్టుకి నేను ట్రయల్ హాజరవుతానని చెప్పేసి కమిటల్ బాండ్ వేసి దేర్ఫోర్ సెషన్స్ కోర్టులో మనం ట్రయల్కి ఫైట్ ఆయనకి అడుగుతూనే బెటర్. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తాడో రాడని నాకైతే చెప్పలేడు కదా, వాళ్ళ కౌన్సిల్కి మేబీ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ అడగాలి. ఆయన గురించి అయితే నాకైతే సమంజసంగా ఇప్పుడు
వాళ్ళ అడ్వకేట్ ఏం ఫైల్ చేశారు అనేది అందరిది 4 walls ఆఫ్ ద కోర్ట్ అండి. నేను లోపల ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మొదటి 23లో మొదటి 10 మంది గురించి అడగండి, నేను చెప్తాను. బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్. సో దాని తర్వాత అనేది వాళ్ళ కౌన్సిలింగ్ అడిగితే బెస్ట్. ఇప్పుడు జరిగిన వాదనలు ఏముంది, ప్రజెన్స్ అందరు రావాలి, అందరైతే కమిటల్ బాండ్ అయ్యి కమిట్ అయ్యి నెక్స్ట్ ఎస్సీలోకి నెంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి అది పోస్ట్ July 6 కింద, అంతే, ఎటువంటిది ఏం కాలేదు. ఏం లేదండి, మా సంబంధం ప్రకారం కొన్ని ఆల్టర్ అయ్యే సెక్షన్స్, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇంతకుముందు ఏదైతే బెయిల్ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి ఛార్జ్షీట్లు, ఇప్పుడు ఛార్జ్షీట్లో కొన్ని అయినాయి, ఎలిమినేషన్స్ అయినాయి, కొన్ని ఆల్టర్ అయ్యాయి, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. చెప్పినటువంటి వర్షన్ జూలై 6 జరిగేటువంటి విచారణకు సంబంధించి కూడా అప్పుడు వర్చువల్గా అటెండ్ అవుతామని చెప్పేసి అల్లు అర్జున్ అడ్వకేట్ కోర్టుకి విన్నవించుకున్నారు. సో దానికి సంబంధించి ఇంకా కోర్టు ఎలాంటి డెసిషన్ చెప్పలేదు. సో ఫర్దర్గా జూలై 6న జరిగేటువంటి విచారణలో మాత్రం కంపల్సరీ ఆ రోజు కూడా అందరు అక్యూజ్డ్ అటెండ్ అయితే సో ఫర్దర్గా ఇది సెషన్స్ కేసుగా నమోదు అవుతుంది కాబట్టి July 6కి వాయిదా వేశారు. సో ఆ రోజైనా సరే అల్లు అర్జున్ అటెండ్ అవుతారా లేదనేటువంటి కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.